నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్ నగర సుందరీకరణలో భాగంగా పలు కూడళ్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అధికారులు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ పిల్లర్లపై మహానగరంలోని చారిత్రక కట్టడాల చిత్రాలను వేస్తున్నారు. స్వజయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈ చిత్రాలను చిత్రిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరాన్ని మరింత సుందరీకరించేందుకు జీహెచ్ఎంసీ పూనుకుంది. ఇందులో భాగంగానే నగరంలోని పలు జంక్షన్లను, ఫ్లైఓవర్లను వివిధ రకాల పెయింటింగ్స్ తోటి అయితే ముస్తాబు చేస్తోంది. మనం చూసుకున్నట్లయితే జంక్షన్ల దగ్గర పలు బొమ్మలను, అంటే చూపరులకు కనువిందు చేసే విధంగా వివిధ రకాల బొమ్మల్ని పెట్టి ముస్తాబు చేస్తే, ఫ్లైఓవర్స్ పైన వివిధ రకాల పెయింటింగ్స్ తోటి అయితే ఈ పిల్లర్స్ని ముస్తాబు చేస్తోంది. ఎల్బీ నగర్లో చూసుకున్నట్లయితే ఒలింపిక్స్లో మెడల్స్ సాధించినటువంటి అథ్లెట్స్ బొమ్మలు వేస్తే, ఇక్కడ బషీరాబాగ్ ఫ్లైఓవర్ దగ్గర మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలకు సంబంధించిన పెయింటింగ్స్ని ఇక్కడ వేస్తున్నారు. అంటే ఇదంతా సుందరీకరణలో భాగంగానే ఈ వర్క్ చేస్తున్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, నగరంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి పెయింటింగ్స్ అన్నింటిని కూడా ఈ పిల్లర్స్ పైన వేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇక్కడ మక్కా మసీద్ వంటి పలు చారిత్రక కట్టడాల బొమ్మలను అయితే ఇక్కడ పెయింట్ చేస్తున్నారు. ఈ వర్క్నంతా చేస్తున్నది జేఎన్టీయూకు సంబంధించినటువంటి ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. ప్రస్తుతం మనతో పాటు ఈ వర్క్ చేస్తున్నటువంటి పెయింటర్స్ ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ నుంచి ఎన్ని రోజులుగా ఈ వర్క్ చేస్తున్నారు? ఈ వర్క్ స్టార్ట్ చేసి 45 డేస్ అలా అయింది మేడం. అంటే జనాలు అందరికీ తెలియాలని చెప్పి మనం ఇట్లాంటివి థీమ్ ఎంచుకోవడం జరిగింది. సో మీరు ఏం చదువుకున్నారు? ఎక్కడ నుంచి? మేము మాసప్ ట్యాంక్ జేఎన్టీ నుంచి ఫైన్ ఆర్ట్స్ అయిపోయింది. ఇక ఫ్రీలాన్స్ ఇట్లాగా ఆర్ట్ వర్క్ చేస్తుంటాం, స్ట్రీట్ ఆర్ట్. స్వాతి విజయ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా వర్క్ చేయడం జరుగుతుంది. స్ట్రీట్ ఆర్ట్ వర్క్ చేస్తుంటామండి. ఇది మన గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసింది కాబట్టి ఈ వర్క్లోకి వచ్చాం. ఈ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ దాదాపు 15 మంది పనిచేసామండి. ఎన్ని రోజులు అవుతుంది? ఒక 40 డేస్ 45 డేస్ అవుతుంది. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? ఇంకొక 2 డేస్లో అయిపోద్దండి. ఆల్మోస్ట్ అయిపోయింది మొత్తం. ఇంకొక 2 డేస్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి చేస్తున్నాం. రాజ్భవన్ రోడ్లో చేసాం డివైడర్స్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ చేసాం, చింతలకుంట అండర్ పాస్, ఎల్బీ నగర్ అండర్ పాస్, బషీర్బాగ్ ఫ్లైఓవర్, పంజగుట్టలో వర్క్ చేస్తున్నాం. ఎల్బీ నగర్లో మొత్తం ఒలింపిక్స్ గురించి చేసామండి. చింతలకుంటలో పారా ఒలింపిక్స్ గురించి చేసామండి. ఇది మొత్తం చారిత్రక కట్టడాల గురించి బషీర్బాగ్ ఫ్లైఓవర్లో చేసాం. ఈ ఆలోచన వెనక విజయ్ కుమార్, స్వాతి మేడం వాళ్ళది మొత్తం ఆలోచన అండి వాళ్ళది. దీని వెనక మేము ప్రజెంట్ చేస్తాము. స్వాతి అండ్ విజయ్ ఆర్టిస్ట్ తరపున ఇది మొత్తం చేస్తున్నాం అండి. దీని వెనక మొత్తం స్వాతి అండ్ విజయ్. అంటే మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ ఒక 7 to 10 డేస్లో మొత్తం ఇవాళ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి చూస్తున్నామండి. మొత్తం చూసుకున్నట్లయితే కేవలం ఈ బషీరాబాగ్ ఫ్లైఓవరే కాకుండా ఇటు చింతలకుంట కావచ్చు, ఇటు సెక్రటేరియట్ కావచ్చు, ఖైరతాబాద్ కూడా ఈ స్వజయ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ఆధ్వర్యంలో అయితే ఈ ఆర్టిస్టిక్ వర్క్ని అయితే చేస్తున్నారు. మొత్తంగా కొన్ని చోట్ల అయితే వర్క్ కంప్లీట్ అయింది, మరికొన్ని చోట్ల అయితే వర్క్ నడుస్తుంది. ఇంకా మరి 10-15 రోజుల్లో అయితే ఈ ఆర్టిస్టిక్ వర్క్ని మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని అయితే ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ఆర్టిస్టిక్స్ వర్క్స్ కావచ్చు, అంటే ఇప్పుడున్న జనరేషన్కి అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియజేయడం కావచ్చు, లేదంటే అథ్లెట్స్ గురించి తెలియజేయడం కావచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లైఓవర్ మీద ప్రత్యేకించి చూసుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాల గురించి తెలియజేయడం కోసమే ఈ ఆర్టిస్టిక్ వర్క్ని చేస్తున్నట్లుగా అయితే ఈ స్వాతి అండ్ విజయ్ ఎంటర్ప్రైజెస్కు సంబంధించిన వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.